అందరికీ నమస్తే. మనం ఈ రోజు ఒక సెన్సేషనల్ న్యూస్ వింటున్నాం అన్నమాట. ఏంటంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో దాదాపు 100 మంది సిబ్బంది ఉంటే అందులో 85 మందిని ట్రాన్స్‌ఫర్ చేసేశారు. ఇది హైదరాబాద్ చరిత్రలోనే పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఇది ఒక ఘనత అని చెప్పుకోవచ్చు, అద్భుతం అని చెప్పుకోవచ్చు. అసలు అంటే ఇది ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. చరిత్రలో ఇది ఫస్ట్ టైం అన్నమాట. సో ఇప్పుడు మనం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏందంటే ఫస్ట్ ఎలిగేషన్ అప్పుడు షకీల్ లాస్ట్ ఇయర్ షకీల్ ఇప్పుడు ప్రజాభవన్ దగ్గర ఆయన కొడుకు యాక్సిడెంట్ చేస్తే దానికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయకుండానే ₹1,00,000 జరిమానా అంటే ఫైన్ తీసుకోకుండా లంచం తీసుకున్నారని చెప్పేసి ఒక అలిగేషన్ ఉంది. అప్పుడు అప్పటికి ఇన్స్పెక్టర్ని అరెస్ట్ చేశారు. ఇంకొక పోలీస్ ఆయన ఫరారీలో ఉన్నట్టు కూడా అప్పుడు మనం విన్నాము, ఆల్రెడీ మనం చూసాం న్యూస్లో. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఇక్కడి పోలీస్ సిబ్బంది పైన. ఏంటంటే హోటల్స్లో మామూలు తీసుకోవడము, అమ్మాయిల్ని అంటే లేడీస్ని ఏడిపిస్తున్నారని చెప్పేసి సిఐల పైన ఎస్ఐల పైన ఉంది. అలా చాలా ఎలిగేషన్స్, ఒకటి అని చెప్పుకోవడానికి లేదు, చాలా ఎలిగేషన్స్ ఇక్కడ ఉన్నాయి. అయితే మనము ఏ ఎలిగేషన్ని అని చెప్పుకోకుండా అన్ని ఎలిగేషన్స్ని తీసుకొని దాన్ని దర్యాప్తు చేసి, అలాగే ఇక్కడి హైదరాబాద్ సిపి ఈరోజు ఒక సంచలనమైన న్యూస్ చెప్పారు. ఏంటంటే ఇక్కడున్న 85 మందిని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, అలాగే 82 మెంబర్స్ వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి ఇక్కడ 82 మెంబర్స్ని ఇక్కడ రిక్రూట్ చేస్తున్నామని చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే చెప్పారు. అయితే ప్రస్తుతం అంటే ఇప్పుడు ఒక షకీలే న్యూసా అంటే కాదు అని చెప్పొచ్చు. అంటే అన్ని ఎలిగేషన్స్ని తీసుకొని దాదాపు ఒక హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. అయితే మనం ఇంకా చూడొచ్చు, మరి ఇది ఇక్కడైనా మొదటిసారి అని అంటే అవును, ఇది మొదటిసారే. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇది ఒక పంజాగుట్ట పోలీస్ స్టేషన్కే ఉంటుందా అని అంటే కాదు, ఇంకా వివిధ పోలీస్ స్టేషన్లకు ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏ పోలీస్ స్టేషన్లో ఇలాంటి తప్పులు నేరాలు చేయకుండా ఉండడానికి మనము చూస్తాము అని మనకు సింబాలిక్గా సిపి గారు మనకు చెప్పారని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వీళ్ళు ఇక్కడ ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం ఒకే పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బందిని మొత్తం ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయడం అనేది మనం ఇది చూడొచ్చు. అలాంటిది ఇప్పుడు ఎవరిని కేర్ చేయము, ఖచ్చితంగా తప్పు చేస్తే అందరి మీద యాక్షన్ ఉంటుంది, ప్రతి సిబ్బంది పైన, ప్రతి ఎంప్లాయీ పైన, పోలీస్ ఎంప్లాయీ పైన యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి మనకు సింబాలిక్గా తెలుస్తుంది.